Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. సో ప్రస్తుతం అయితే ఏపీలో నామినేషన్ల హడావుడి ప్రస్తుతం నడుస్తున్నప్పటికీ ఎలక్షన్స్ టైం, ఎప్పుడు నామినేషన్స్ అయిపోతున్నాయి అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుందనే సిచ్యువేషన్ హీట్ ఉంది. బట్ రోజు రోజుకైతే రాజకీయాలు మారిపోతున్నాయి. ఎవరి ప్రచారాల్లో వాళ్ళు హోరు పెంచుతున్నారు. అవి టఫ్ ఫైట్ అవుతున్నాయి. లేదు మేమే గెలుస్తున్నాం అని రాబోయే రోజుల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య అక్కడ నడుస్తుంది. బట్ ప్రస్తుతం ఏపీలో మీరు చెప్పారు కొంచెం ఒక నివేదిక మనకు వచ్చింది మనం అని చూద్దామని. సో వైసీపీ టఫ్ ఫైట్ ఏ ఏరియాస్తో ఉందని చూద్దామా? అంతే కదా శ్రీకాంత్ గారు? 56 నుంచి 60 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి నిన్న మొన్నటి వరకు హోరాహోరీగా కొనసాగుతూ వచ్చినటువంటి నియోజకవర్గాల్లో అంటే ఒక 60 నియోజకవర్గాలు దాదాపుగా అనుకుంటే ఈ 60 నియోజకవర్గాల్లో ప్రస్తుతం స్పష్టంగా విజయావకాశాలు ఎవరికి ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. ఒక 60 నియోజకవర్గాలు, 60 నియోజకవర్గాలు, 56, 57. సో ఈ 56 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఎవరిది ఆధిక్యత ఉండబోతున్న క్లారిటీ వచ్చిన నియోజకవర్గాలు ఇవి. అవి శ్రీకాంత్ గారు ఇప్పుడు చెప్తారు. అండ్ నియోజకవర్గాలను చెప్తాను, దానికి సంబంధించిన మీరు ఫస్ట్ ఇచ్చాపురం శ్రీకాంత్ గారు. ఇక్కడ బెందాళం అశోక్ గెలవబోతున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇక్కడ సామాజిక సమీకరణలలో భాగంగా వైసీపీ ఒక సరికొత్త ప్రయోగం చేసింది. కానీ కళింగ సామాజిక వర్గం నుంచి బెందాళం అశోకే ఇక్కడ విజయం సాధించబోతున్నారు, తెలుగుదేశం. సెకండ్ వన్ నర్సన్నపేట, వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గారు, పుల్లినాటి వేలమ, వారు విజయం సాధించబోతున్నారు. పాతపట్నం, రెడ్డి శాంతి గారు, వైకాపా అభ్యర్థి, వారు విజయం సాధించబోతున్నారు. ఇక్కడ హోరాహోరి పోరు సాగినప్పటికీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా రెడ్డి శాంతి గారి వైపు ఇక్కడ మొగ్గు చూపుతున్నారు. తూర్పు సామాజిక వర్గం. విజయనగరం ఇప్పటి వరకు స్పష్టత రాలా. ఎందుకంటే ఒకరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అతిథి గజపతిరాజు పైచేయి సాధిస్తే మరోసటి రోజు వైకాపా అభ్యర్థి వీరభద్రస్వామి గారు పైచేయి సాధిస్తున్నారు. అక్కడ నిజంగా హోరాహోరి పోరుని విజయనగరం తలపిస్తారు. నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు వైకాపా అభ్యర్థి నిన్న మొన్నటి వరకు ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడ అనూహ్యంగా లోకం మాధవి జనసేన అభ్యర్థి ముందు వరుసలోకి వచ్చారు. ప్రస్తుతం స్పష్టంగా ఇక్కడ నెల్లిమర్లలో ప్రజానీకం జనసేన వైపు మొగ్గు చూపేటటువంటి వాతావరణం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నెల్లిమర్ల అయిపోయింది. నెక్స్ట్ పాలకొండ ఎస్టీ. ఇక్కడ హోరాహోరి కళావతి జయకృష్ణ అంతకుముందు 2 పర్యాయాలు ఆయన ఓడిపోయారు. నిమ్మక జయకృష్ణ గారు. ఆ ప్రభావం అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఓడిపోయి మొన్న వారు జనసేనలో చేరారు. జనసేనలో చేరి జనసేన అభ్యర్థిగా ఇప్పుడు ఇక్కడ తలపడుతున్న నేపథ్యంలో కళావతి గారు వెనుకబడ్డారు. ఆ సానుభూతి ఏదైతే ఉందో జయకృష్ణ గారికి, అంటే ఇంత క్రితం 2 సార్లు ఓడిపోయినటువంటి ఆ సానుభూతి ప్రస్తుతం పనిచేస్తుంది జనసేన అభ్యర్థి మీద పాలకొండ ఎస్టీ నియోజకవర్గంలో. నెక్స్ట్ శృంగవరపుకోట శ్రీనివాసరావు గారు, వైకాపా అభ్యర్థి, మరొకమారి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. విశాఖ నార్త్ మనం గతంలో కూడా విశ్లేషించాం మౌనిక. ఇక్కడ లక్ష్మీనారాయణ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాము. జై భారత్ నేషనల్ పార్టీ వారి ప్రభావం ఖచ్చితంగా ఎగువ మధ్యతరగతి విద్యార్థికులు, ఈ వర్గం మీద వీరి ప్రభావం, మరీ ముఖ్యంగా కొత్తగా ఓటు వేస్తున్నటువంటి అంటే విద్యార్థులు 18 సంవత్సరాలు పూర్తయి ఓటు వేస్తున్నటువంటి వారి మీద లక్ష్మీనారాయణ గారి ప్రభావం పడుతుంది. అయినా కూడా ఇక్కడ వైకాపా ముందంజలో ఉంది. అవును, అంటే విజయావకాశాలు కొంచెం తక్కువ ఉన్నట్టనే అనిపిస్తుందేమో, అంతే కదా శ్రీకాంత్ గారు? నెక్స్ట్ వచ్చేసరికి మాడుగుల అనురాధ గారు విజయం సాధించబోతున్నారు, వైకాపా. అంటే బూడి ముత్యాల నాయుడు గారి కుమార్తె. ఎలమంచిలి జనసేన పార్టీ అభ్యర్థి సుందర విజయ్ కుమార్ గారు విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ పాయకరావుపేట ఎస్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత గారు విజయం సాధించబోతున్నారు. రంపచోడవరం ఎస్టీ. వైకాపా అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గారు విజయం సాధించబోతున్నారు. తుని దాడిశెట్టి రాజా గారు విజయం సాధించబోతున్నారు. కాకినాడ సిటీ వైకాపా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి సిటీ హోరాహోరీ. ఎందుకంటే ఒకరోజు వైకాపా అభ్యర్థి మార్గాన్ని భరత్ పైచేయి సాధిస్తున్నారు, మరొక రోజు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారు పైచేయి సాధిస్తున్నారు. హోరాహోరీ పోరు సాగుతుంది. ఇక్కడ ఎవరు గెలిచినా కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే ఇక్కడ గెలుపొందుతారు. నిడదవోలు నిన్న వరకు గడ్డం శ్రీనివాస నాయుడు వైపు ప్రజలు మొగ్గు చూపారు. కానీ అనూహ్యంగా ఇక్కడ కందుల దుర్గేష్ గారి వైపు ప్రజలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నారని చెప్పాలి. నిడదవోలు జనసేన అభ్యర్థి. నెక్స్ట్ గోపాల్పురం ఎస్సీ మద్దిపాటి వెంకట్రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. తానేటి వనిత గారు ఇక్కడ ఓడిపోబోతున్నారు.
నెక్స్ట్ రాజోలు ఎస్సీ. రాజోలు ఎస్సీ అందరినీ ఆకర్షించినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన కైవసం చేసుకున్నారు. ఇప్పుడు జనసేన అభ్యర్థి కూడా దేవవర ప్రసాదరావు గారు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ వైకాపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ పి గన్నవరం అనూహ్యంగా జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నెక్స్ట్ కొత్తపేట నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు గారికి విజయావకాశాలు సుగమంగా ఉన్నాయని అనుకున్నాము. అయితే ఒక్కసారిగా వైకాపా వైపు ఇక్కడ టర్న్ తీసుకుంది. అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రభావం ఈ విజయావకాశాలని కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తోంది అని అనిపిస్తోంది. చిల్ల జగ్గిరెడ్డి గారి వైపు ప్రజలు టర్న్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. అయితే తోట త్రిమూర్తులు గారు ఇక్కడ గట్టి పోటీని ఇస్తున్నారు. అంటే హోరాహోరీ పోరుని తలపిస్తున్నారు. ఇక్కడ ఒకవేళ తోట త్రిమూర్తులు గారు గెలిచినా లేకపోతే వేగుళ్ల జోగేశ్వరరావు గారు గెలిచినా 1000 నుంచి 3000 ఓట్ల లోపు ఆధిక్యతతో మాత్రమే గెలుస్తారు ఎవరు గెలిచినా. అంత హోరాహోరీ పోరు జరుగుతుంది. ఆచంట పితాని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారు విజయం సాధించబోతున్నారు. వెనుకబడిన తరగతుల నాయకుడు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు విజయం సాధించబోతున్నారు. ఉండి హోరాహోరీ. ఎందుకంటే ఇది వార్ వన్ సైడ్ అనుకున్నారు అందరూ రఘురామకృష్ణరాజు గారికి. అయితే ఇక్కడ వైకాపా అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు కూడా ఏం తక్కువ తినలేదన్నట్టు తన ధాటిని కొనసాగిస్తున్నారు. హోరాహోరీ పోరులో ఉంది ఉండి. నెక్స్ట్ దెందులూరు కూడా హోరాహోరీగా మారిపోయింది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు ఇంకా ఆ స్థానంలో 1-2 రోజుల్లో బీజేపీ ఆ స్థానాన్ని తీసుకుంటుందని లాక్కుంటుందని ఇటువంటి తపనా చౌదరి గారిని అక్కడికి తీసుకొస్తుందని ఇంకా కొనసాగుతుంది ఆ సస్పెన్స్. చింతమనేని ప్రభాకర్ వర్సెస్ కొటార్ అబ్బాయి చౌదరి హోరాహోరీ పోరు అయితే సాగుతుంది. ఇక్కడ కూడా స్వల్పోట్ల ఆధిక్యతను గెలుస్తారు ఎవరు గెలిచి. నెక్స్ట్ నూజివీడు వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాపరావు గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. తిరువూరు ఎస్సీ ఇక్కడ హోరాహోరీగా మారింది. వాస్తవానికి తిరువూరు ఎస్సీ వైసీపీకి కేక్వాక్ అనుకున్నారు నల్లగట్ల స్వామిదాస్. అయితే ఇక్కడ అనూహ్యంగా కొలిక్పూడి శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు. హోరాహోరీగా మారింది. నెక్స్ట్ విజయవాడ పశ్చిమ కూడా హోరాహోరీగా మారింది. షేక్ ఆసిఫ్ వర్సెస్ సుజనా చౌదరి. ఇది కూడా హోరాహోరీగా మారిపోయింది ఈ స్థానం కూడా. అలాగే విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు వర్సెస్ దేవినేని అవినాష్. ఇది కూడా హోరాహోరీ. ఇక్కడ ఈ హోరాహోరీ అని చెప్తున్న స్థానాలు ఏవి కూడా 1000 నుంచి 3000 ఓట్ల లోపే అంతే. 1500, 1600, 2400 అటువంటి ఓట్ల ఆధిక్యతతోనే ఇక్కడ గెలుస్తారు ఈ అభ్యర్థి గెలుపొందిన. నెక్స్ట్ అవనిగడ్డ జనసేన పార్టీ అభ్యర్థి మండల్ బుద్ధప్రసాద్ గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ పామర్రు కుమార్ రాజా గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కైలే అనిల్ కుమార్ ఓడిపోతున్నారు. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ ఇక్కడ వైకాపా అభ్యర్థి విడుదల రజనీ గారు ఆవిడ ఎడ్జ్లోకి వచ్చేసారు, విజయం సాధించబోతున్నారు. గుంటూరు ఈస్ట్ ఇక్కడ వైకాపా అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గారు విజయం సాధించబోతున్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు విజయం సాధించబోతున్నారు. చీరాల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ గారి ప్రభావం ఇద్దరు అభ్యర్థుల మీద ఉంది. ఇక్కడ హోరాహోరీ పోరు సాగుతుంది. ఎవరు గెలుస్తారో చివరి నిమిషం వరకు తేల్చి చెప్పడం కష్టం. సంతనూతలపాడు ఇక్కడ మేరుగు నాగార్జున గారు వెనకబడ్డారు వైకాపా అభ్యర్థి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బివి విజయ్ కుమార్ గారు ముందు వరుసలో ఉన్నారు. కొండెపెస్సి బాలవీరాంజన స్వామి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ గిద్దలూరు హోరాహోరీ. నాగార్జున రెడ్డి వర్సెస్ అశోక్ రెడ్డి. హోరాహోరీ పోరు. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆధిక్యతను గెలుస్తారు. ఆత్మకూరు కూడా అదే పరిస్థితి. మేకపాటి విక్రమ్ రెడ్డి వర్సెస్ ఆనం రామనారాయణ రెడ్డి. వారు కూడా స్వల్ప ఓట్ల ఆధిక్యతనే వస్తారు ఎవరు వచ్చినా కూడా. ఇంకా నెక్స్ట్ తిరుపతి ప్రస్తుతానికైతే వైకాపా అభ్యర్థి అభినయ్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ముందు వరుసలో ఉన్నారు. పూతలపట్టు ఎస్సీ హోరాహోరీగా మారింది. ఎవరు ఊహించలేదు. ఇది వరుసగా కాంగ్రెస్ ఆ తర్వాత వైకాపా వరుసగా గెలుస్తూ వస్తున్నటువంటి పూతలపట్టు ఎస్సీ హోరాహోరీగా మారింది. తంబళ్లపల్లి వైసీపీ అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. మదనపల్లి హోరాహోరీ. ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో నిస్సార్ అహ్మద్ వైకాపా అభ్యర్థి అయినా షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా స్వల్ప ఓట్ల ఆధిక్యతతో వస్తారు. మదనపల్లిలో జమ్మలమడుగు కూడా ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. హోరాహోరీ అంటే హోరాహోరీ. భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గారు స్వల్ప ఓట్ల ఆధిక్యతతో వస్తారు. ప్రొద్దుటూరు హోరాహోరీ అనుకున్నాం కానీ వరదరాజుల రెడ్డి గారు గెలుస్తారని ఇక్కడ అనూహ్యంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైకాపా అభ్యర్థి వైపు టర్న్ అవుతున్నారు ప్రజలు. శ్రీశైలం హోరాహోరీ.
మంత్రాలయం బాలనాగిరెడ్డి వర్సెస్ రాఘవేంద్ర రెడ్డి హోరాహోరీగా మారింది. నిన్న మొన్నటి వరకు వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి గారికి కేక్ వాక్ అనుకున్నాం, కానీ ఒక్కసారిగా ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి దూకుడు పెంచారు. తాడిపత్రి ఆలూరు మూసినే విరూపాక్ష వర్సెస్ వీరభద్ర గౌడ్. విరూపాక్ష వచ్చి వైకాపా అభ్యర్థి, వీరభద్ర గౌడ్ తెలుగుదేశం అభ్యర్థి. హోరాహోరీ పోరు, ఎవరు గెలిచినా స్వల్పోట్ల ఆధిక్యతతో వస్తారు వెలుపలికి. తాడిపత్రి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ గెలుస్తున్నారు. సింగనమల ఎస్సీ వీరాంజనేయులు వర్సెస్ శ్రావణి హోరాహోరీగా మారింది. అనంతపురం వాస్తవానికి తెలుగుదేశానికి పూర్తి స్థాయిలో పట్టు పెరిగి ఒక్కసారిగా అనంత వెంకటరామరెడ్డి వైకాపా అభ్యర్థి వైపు ప్రజలు మళ్ళీ మొగ్గు చూపుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అది సో పెనుగొండ ఉషశ్రీ చరణ్ వర్సెస్ సవిత, వీరిరువురు కూడా హోరాహోరీ పోరులో ఉన్నారు. ఇరువురు వెనుకబడిన తరగతులకు చెందిన వారే. ఎవరు గెలిచినా స్వల్పోట్ల ఆధిక్యతతో వస్తారు. సో టఫ్ ఫైట్. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఆఖరిది ఇదే శ్రీకాంత్ గారు ధర్మవరం అందరూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కనీవిని ఎరుగిన ఆధిక్యతతో గెలుస్తారు అనుకున్నారు, కానీ ఇక్కడ అనూహ్యంగా పరిటాల శ్రీరామ్ ప్రభావంతో భాజపా అభ్యర్థి డివై సత్యకుమార్ హోరాహోరీ పోరు ఇక్కడ ఇస్తున్నారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి. 56 స్థానాల్లో తెలుగుదేశం ఖచ్చితంగా 24 స్థానాల్లో గెలుపొందుతూ ఉంది. వైసీపీ 16 స్థానాలలో గెలుపొందుతూ ఉంది. ఇక్కడ మనకు అసలు హోరాహోరీ ఒక 20 స్థానాలు కనిపిస్తున్నాయి అన్నమాట. రోజుకి చేంజ్ అవుతుందని చెప్పడానికి మారుతోంది. ప్రజానీకంలో కూడా ఒకరోజు ఒక అభ్యర్థి వైపు మొగ్గు చూపుతుంటే మరుసటి రోజు మరొక అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఎన్నికల్లో మాత్రం 2019 ఎన్నికల్లో వచ్చినన్ని ఆధిక్యతలు, అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానివ్వండి, వైకాపా అధికారంలోకి రానివ్వండి, 20,000, 30,000, 40,000 ఆధిక్యతలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థికి రావని ఘంటాపదంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, సరే ఇద్దరికి అటు ఇటు కాకుండా నంబర్ వచ్చింది, అలానే వీళ్ళలో కలిసే అవకాశాలు లేవు, అది తర్వాత మధ్యలో వాళ్ళు హైలైట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి సీట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికి వెళ్ళి మధ్యలో వాళ్ళు గెలిచే అవకాశాలు లేవు, అవి తక్కువ. వైజాగ్ నార్త్ లక్ష్మీనారాయణ గారు, అట్లాగే చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు, తర్వాత మంతెన రామరాజు, ఎక్కడ మనకి ఉండిలో అతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాలు వాళ్ళ ప్రభావం వల్ల ఏంటంటే ఏదో పార్టీ పాజిటివ్ అవుతుంది, లేకపోతే ఆయనకి పాజిటివ్ అన్న అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి అయితే టఫ్ ఫైట్ ఎక్కడుంది అని మొత్తం ఒక 56 వాటిలో చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు అనుకున్న దానికి ఇప్పుడున్న వాళ్ళ ప్రచార హోరు కావచ్చు, పర్యటనలు కావచ్చు, అధినేతల పర్యటనల ఎఫెక్ట్ కావచ్చు, కానీ మార్పు అయితే జరిగిన నియోజకవర్గాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు జరుగుతాయి. ఇంకా 29th అంటే ఒక 3-4 రోజులు టైం ఉంది. ఈలోపు ఏదైనా జరగచ్చు, 3 days ఏదైనా జరగచ్చు. నామినేషన్ల తర్వాత అక్కడి నుంచి జరిగే పోరు హోరు జోరు కొంచెం రేంజ్ పెరుగుతుంది. ఓకే, సో నామినేషన్స్ అయిపోయేలోపు ఏం జరుగుతుంది, నామినేషన్ వేసిన తర్వాత ప్రచార హోరులో ఏమేమి జరుగుతాయి అనేది మాత్రం వెయిట్ అండ్ సీ. బట్ మొత్తానికైతే హోరాహోరీలో మార్పులు జరిగిన మెయిన్ నియోజకవర్గాలు మనం డిస్కస్ చేసాం విత్ ప్రూఫ్స్, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతే కదా శ్రీకాంత్ గారు? సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.